2 బండ్లలో అయితే ఫ్యూల్ అయితే కొట్టించుకున్నాం. ఇప్పుడు అయితే షోరూమ్కి అయితే పోదాం. షోరూమ్ పోయి సర్వీస్ ఇచ్చేసి వద్దాం. సిగ్నల్ కాడ పోలీసు వాళ్ళు పక్కకు రాగానే ప్యాక్ అయిపోయింది. రేపటి వరకు మనం ఎట్లా అవుతామేమో, మనం బండి లేకపోతే అసలే ఉండము. రోజైతే కస్టమర్ రేపే ఇస్తా అంటారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జెట్సన్ చిన్న ఆఫీషియల్. గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మన బండిని అయితే మనం ఫస్ట్ సర్వీస్కి అయితే తీసుకెళ్తున్నాం. ఇక చూడండి, మొన్న అయితే స్టిక్కరింగ్ అయితే వేయించిన జెట్సన్ చిన్న ఆఫీషియల్ అని చెప్పేసి. చూడరు ఎట్లా కనిపిస్తుందో. ఇప్పుడైతే మనము అయితే మన బండిని తీసుకొని అయితే షోరూమ్కి పోయి ఫస్ట్ సర్వీస్ అయితే చేపియాలా. ఆయన నాకు ఫోన్ చేసిన, అన్న ఎప్పుడు ఇస్తావన్నా మళ్ళీ బండి అంటే, ఆయన అన్నాడు, అన్న నువ్వు ఇంకా షోరూమ్కే బండి తీసుకురాలి, బండి ఎట్లా చెప్పాలన్నాను. అయితే ఫస్ట్ షోరూమ్ అయితే తీసుకురా అన్నాడు. కాబట్టి ఇప్పుడు లేట్ చేయకుండా అయితే షోరూమ్ పోదాం. బండి ఎట్లా చేసినా మనం సాయంత్రం వరకు తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. మళ్ళీ ఫోన్ చేస్తే రేపటి వరకు ఇస్తా అని చెప్తున్నాడు. వన్ డే పెట్టుకుంటా అన్నాడు. అన్న వన్ డే అయితే నా వల్ల కాదన్నా అని చెప్పిన. చలో సాయంత్రం వరకు అయితే ఎట్లా లెక్క సెట్ చేసుకుందాం. ఫస్ట్ పోయి మన బండ్లో అయితే అస్సలు ఫ్యూలే లేదు. ఒక నిమిషం ఎవరి చూడరి, మన బండ్లో అసలు ఫ్యూలే లేదు. ఫస్ట్ పోయి బండ్లో ఫ్యూల్ కొట్టించుకుందాం. చలో వెళ్ళిపోదాం. ఇప్పుడైతే 2 బండ్లలో అయితే ఫ్యూల్ అయితే కొట్టించుకున్నాం. ఇప్పుడు అయితే షోరూమ్కి అయితే పోదాం. షోరూమ్ పోయి సర్వీస్ ఇచ్చేసి వద్దాం. మనం అయితే సర్వీస్ సెంటర్ కాడికి అయితే వచ్చేసినాం. మన బండి అయితే రేపు అవుతుంది అని చెప్తారు. చూడండి, మన బండి అయితే అక్కడ ఉంది. రేపటి వరకు మనం ఎట్లా అవుతామేమో, మనం బండి లేకపోతే అసలే ఉండము. నేను అన్నకి రిక్వెస్ట్ చేసిన, అన్నారు ఈ రోజు అయితే కస్టమర్ రేపే ఇస్తా అంటారు. సో గాయస్, లోపలైతే మొత్తం అయిపోయింది. లోపలైతే మన బండి ఉంది. చూడర్రి, అక్కడ మన బండి ఉంది. అందరు బండ్లు పక్కన పెడుతున్నా నాకు భయం అవుతుంది. సరే సాయంత్రం వరకు ఇస్తా అని చెప్పిండు. చూద్దాం, సాయంత్రం వరకు ఇస్తా, రేపైనా ఇస్తా అని చెప్పిండు. బేబీని ఇడిచిపెట్టు, అసలు ఓపిక తెచ్చలేదు. చలో బాయ్. Not just a machine, motor or an automobile. Bike is part of our body. భగవంతుడు ఇయని బయాలజికల్ గా రాని మా శరీరంలో ఒక భాగం. సో గాయస్, మనం అయితే ఫైనల్గా అయితే సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసినాం. నేను బండుకొని ఉండగానే వాళ్ళు ఫోన్ చేసి, అన్న ఇట్లా బండి రెడీ అయిపోయింది అనగానే తొందర ఉరికొచ్చిన. మనకి బిల్లు కూడా చేతిలో పెట్టారు. బిల్లు ఎంత చూద్దాం ఆగుర్రి. 451 రూపీస్ అయితే అయింది. చలో లోపల బండి తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, మనం ఫైనల్గా అయితే మన బండి అయితే తీసుకున్నాము. చలో ఇప్పుడు మనం అయితే ఫ్యూల్ లేదు మన బండ్లో. ఫ్యూల్ కొట్టించుకొని అయితే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు గాయస్ ఎట్లా ఉందో, ఇప్పుడు మనం బండి మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు బండి. బాబా అసలు సర్వీస్ వేసి వచ్చినాక ఇంకా కొంచెం పవర్ పెరిగినట్టు అనిపిస్తుంది నాకు అసలు. చూడు ఎట్లా ఉందో బండి అసలు. మరి మౌంట్ కొంచెం లూజ్ ఉంది, ఫోన్ పడుతుందేమో అనేది ఒక భయం ఉంది. ఫస్ట్ నాకు ఒక భయం ఉంది. ఆయన ఫోన్ పడ్డది అనుకో, మనకు వీడియో చేయడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇక చూసి పోదాం. మౌంట్ ఉన్నప్పుడు జర బండి బగాయించలేకపోతున్నా ఈ మౌంట్తోని. అరే ఇంటి వరకు ఎట్లా లేకపోతే చాలు. ఓ అంకుల్, ఇంటి వరకు ఎట్లా లేకపోతే చాలు మనకైతే. ఇంకా ఇక మౌంట్తో ఒక టాస్క్ ఉంది గాయస్ మనకైతే. ఇంకోటి అయితే తీసుకుందాం. గోల మీద అట్లా గట్టిగా అదిరింది అనుకో, స్పీడ్ బ్రేకర్ అట్లా మనం వస్తే చాలు ఫోన్లో లేస్తుంది. అదొక భయమైంది. పడ్డదనుకో మళ్ళీ లేని టాస్క్ ఉంటుంది మనకి. మళ్ళీ ఇక కోనని కూడా కొనియారు మనకి ఇంట్లో. కొంచెం చూసి పోదాం, చూసి చేద్దాం ఏదైనా. ఓ మనోడు అస్సలు ఆగుతలేడు. మనోడు ఆటోలో లెక్కన పోతుంది. ఈ ఆటోలు బండి కోసం మస్తు తనలా. నా బండి ఎప్పుడు వస్తుంది, బండి అసలు రేపు వస్తాడు అనగా నా మైండ్ ఖరాబ్ అయిపోయింది. అసలు రేపు వస్తుంది ఏందనుకొని. కానీ మనకి ఇక జర కొంచెం జల్దే చేసి ఇచ్చిర్రు. చెప్పిన అన్న జర ఇట్లా బండి లేకపోతే మనం ఉండలేమని చెప్తే ఇక సరే తీ అని చెప్పేసి ఇక మనకి జల్ది అయితే చేసి ఇచ్చిర్రు. ఇప్పుడు ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కొంచెం మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే అయ్యారు. కొంచెం సపోర్ట్ చేయరు రబ్బా. సరే నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందాం. చలో రైట్.